స్వచ్ఛమైన స్నేహం స్త్రీ పురుషుల మధ్య కూడా ఉంటుంది. ఆ స్నేహం పవిత్రమైన బంధం. దాన్ని అనుమానంతో చూడకండి, అగౌరవపరచకండి. మనసు బాధను వినే ఒక స్వరం, అదే నిజమైన స్నేహం. కన్నీటి వెనుక దాగిన వేదనను నిశ్శబ్దంగా అర్థం చేసేది స్నేహం. లోకం చూసి అపార్థం చేసిన నిజం మాత్రం మారదు. భగవంతుడు ఇచ్చిన ఈ బంధం పవిత్రంగా నిలిచే ఉంటుంది. నా హృదయంలో దాచుకున్న మాటలు ఎవరికీ చెప్పలేక నిలిచిపోయాయి. ఒకరోజు నీ స్నేహం ఎదురైనప్పుడు ఆ బాధ నెమ్మదిగా కరిగిపోయింది. నా నిశ్శబ్దాన్ని కూడా అర్థం చేసుకుని ధైర్యం ఇచ్చిన నీ మాటలు ఈ జీవితంలో ఎన్నటికీ మరచిపోలే స్నేహం అయ్యాయి. నిశ్శబ్దంగా కన్నీరు వచ్చిన వేళ ఒక స్నేహితుడి మాటే ఓదార్పు. నా మనసులో దాచుకున్న బాధను భయం లేక చెప్పుకున్న ఆశ్రయం. ఎవరు అర్థం చేసుకోకపోయినా స్నేహం మాత్రం నిజం తెలుసు. దేవుడు ఇచ్చిన ఈ బంధాన్ని అపార్థంతో విడదీయకండి. మనసు బాధను వినే ఒక స్వరం, అదే నిజమైన స్నేహం. కన్నీటి వెనుక దాగిన వేదనను నిశ్శబ్దంగా అర్థం చేసేదే స్నేహం. ఒక నిజమైన స్నేహితుడు ఉంటే బాధ కూడా తేలికవుతుంది. మనసులోని మాట విని ఒకరు ఉంటే జీవితం మార్గం కనిపిస్తుంది. అపార్థాలతో విడదీసేవాళ్ళు ఒకసారి ఆలోచించాలి. ఆ స్నేహం వెనుక ఉన్న నిజాన్ని హృదయంతో చూడాలి. ఎమోషనల్ ముగింపు, కన్నీటి అర్థం తెలిసిన బంధం, అదే నిజమైన స్నేహం. మనసు విరిగిన వేళల్లో ధైర్యం చెప్పేరు స్వరం స్నేహం. భగవంతుడు ఇచ్చిన ఈ బంధాన్ని అపార్థంతో దూరం చేయకండి. స్వచ్ఛమైన స్నేహం దూరమైతే
రెండు హృదయాలు నిశ్శబ్దంగా ఏడుస్తాయి. చివరి సందేశం, మనసులోని బాధను చెప్పుకునే ఒక నిజమైన స్నేహితుడు, అది భగవంతుడు ఇచ్చిన వరం. ఆ పవిత్రమైన స్నేహాన్ని అపార్థాలతో విడదీయకండి. శ్రీ ఆనంద గంగా